ఖైరతాబాద్ గణేష్ దగ్గర పోకిరీలు రెచ్చిపోతున్నారు. 7 రోజుల వ్యవధిలోనే 900 మంది పోకిరీలను పట్టుకున్నాయి షీ టీమ్స్. వీరిలో 55 మంది మైనర్స్ ఉన్నారు. యువతులు, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు పోకిరీలు. ఖైరతాబాద్ గణేష్ పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టి వీరిని పట్టుకుంది షీ టీం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. వచ్చాయంటే చాలు పోకిరీలు చాలా ప్రాంతాల్లో రెచ్చిపోతుంటారు. ముఖ్యంగా ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, ఖైరతాబాద్ గణేష్ దగ్గర పోకిరీలు నానా రచ్చ చేస్తుంటారు. వీళ్ళని పట్టుకోవడానికి పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా నేత్రాలతో వాళ్ళు పట్టుకుంటుంటారు. అయితే ఈసారి ఏకంగా 900 పైచలకు పోకిరీలను పట్టుకున్నారు. ఇందులో కొందరు మైనర్లు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి షీ టీం ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు. మేడం, ఈ మధ్యకాలం చూస్తే చాలామంది పోకిరీలు ఖైరతాబాద్ గణేష్ కావచ్చు, ఎన్టీఆర్ మార్గంలో విచ్చలవిడిగా తిరుగుతున్నారని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? ముఖ్యంగా గణేష్ ఉత్సవాల సందర్భంగా వందల వేలాది లక్షల మంది ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి రావడం జరుగుతుంది. అందులో మహిళలు ఉండడము, అమ్మాయిలు ఉండడం కూడా సహజం. దీనిని అదనుగా తీసుకొని ఆ క్రౌడ్లో మమ్మల్ని ఏమీ చెయ్యరు, ఎవరు మమ్మల్ని పట్టుకోరు అనే ధైర్యంతో కొంతమంది ఆకతాయిలు ఇట్లాంటి ఇబ్బందికరమైన అమ్మాయిలను ఇబ్బంది పెట్టే పరిస్థితులను క్రియేట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని ఈ సంవత్సరమే కాదు, పోయిన సంవత్సరం కూడా, అటుపోయిన సంవత్సరం కూడా ఇలాంటి జరిగాయి. దాన్ని మనసులో పెట్టుకొని దాదాపు 15 షీ టీమ్స్ని హైదరాబాద్ విమెన్ సేఫ్టీ వింగ్ నుండి 15 షీ టీమ్స్ నిఘా పెట్టడం జరిగింది ఆయా ఏరియాల్లో. ఇవి ఆల్మోస్ట్ 24 అవర్స్ పనిచేస్తున్నాయి ఈ టీమ్స్. ఈ 24 అవర్స్ పనిచేయడం వలన పొద్దున ఎప్పటి నుండి క్రౌడ్ బిగిన్ అయినా క్రౌడ్ క్లోజింగ్ టైం వరకు వీటి నిఘా ఉంటుంది. అండ్ ఎవరు ఇబ్బంది కలిగించినా, చిన్నగా ఫాలో అయినా, స్టాకింగ్ చేసినా, ఈవ్ టీజింగ్ చేసినా, ఇలా ఎటువంటి పనికి పాల్పడినా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. మేడం, ఈసారి మీరు అంటే స్పై ఆపరేషన్ చేస్తున్నారు, కొంతమంది మీ కెమెరాలతో షూట్ చేస్తున్నారు, కొంత మీరు అబ్జర్వేషన్ చేస్తున్నారు. నిజంగా ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు? అంతేకాకుండా మీ నిఘా కెమెరాలకు వాళ్ళు చిక్కుతున్నారా? నిఘా కెమెరాలకి మ్యాక్సిమం చిక్కుతున్నారండి. అయితే ఇందులో ఏజ్ గ్రూప్ మనం గనక చూసుకుంటే టోటల్ 930 మందిని పట్టుకోవడం జరిగింది. ఇందులో ఈరోజు వరకు పట్టుకోవడం జరిగింది. ఇందులో 55 మంది మైనర్లు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా 20 నుండి దాదాపు 50 ఏజ్ గ్రూప్ వరకు కూడా ఉన్నారు. దీంట్లో చూస్తే నిజంగా వీళ్ళు ఇంటెన్షన్ కోసం అక్కడికి వస్తున్నారా, లేకుంటే భక్తి ముసుగులో వచ్చి ఇక్కడ అరాచకం చేస్తున్నారు? ఎట్లా మీరు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తున్నారు? వాళ్ళు అక్కడికి భక్తి అని వచ్చినా కూడా ఇంత క్రౌడ్లో మనల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు పోయి అలాంటి పనులు చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయంటే, ఒకవేళ నిజంగా వీళ్ళు కౌన్సిలింగ్ చేస్తారా, లేకుంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా? ఫర్దర్గా ప్రాసెస్ ఎలా ఉంటుంది? గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ని బట్టి, గ్రావిటీ ఆఫ్ ద అఫెన్స్ని బట్టి వాళ్ళని వార్నింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ తోటి పంపించడం, ముఖ్యంగా మైనర్లు అయితే అట్లాగే వార్నింగ్ ఇచ్చి పంపించేయడం, లేదా వారు చేసినటువంటి పని హేయకరంగా ఉండి అట్లాగే పనిషబుల్ అఫెన్స్ అయితే ఇమీడియట్గా వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీనికి దాదాపు 1000 రూపాయల ఫైన్ వరకు ఉండొచ్చు. అట్లాగే 1 నుండి 7 రోజుల వరకు జైలు శిక్ష కూడా ఉండొచ్చు. ఇలాంటి పోకిరీలకు ఏం వార్న్ చేస్తారు? మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి పనులకు ఒడికట్టకూడదు. అట్లాగే ఎవ్వరూ మమ్మల్ని చూడట్లేదు కదా, ఏ అమ్మాయి అయినా మమ్మల్ని ఏం చేస్తుందిలే అనే ధైర్యం మీకు ఉండకూడదు.